వెళ్తారు. అగ్నిగంధంలోకి ఎవరు వెళ్తారంటే హంతకులు వెళ్తారు, వ్యభిచారులు వెళ్తారు, విగ్రహ పూజలు చేసేవాళ్ళు వెళ్తారు, అబద్ధాలు ఆడేవాళ్ళు వెళ్తారంటే మనకు అలాంటి అభ్యంతరం లేదు, మనం భయపడే పని లేదు. కానీ మొట్టమొదటి మాట మనం చూస్తే విశ్వాసం లేని వారికి ముందు ఏముందంటే పిరికివారు వెళ్తారని ఉంది. పిరికివారు అంటే ఏంటి, దాని అర్థం ఏంటి అంటే కొంతమందికి బల్లి అంటే భయం, పాము అంటే భయం, మనకందరికి సహజంగా మరి పులి సింహాలు అంటే భయమే. ఇక్కడ భయం అనే ఈ పిరికితనం అనేది దేని పట్ల అంటే కొంతమందికి దేవుడు నమ్ముకోవడం అంటే భయం. కులస్తులు ఏమంటారో, మతస్థులు ఏమంటారో, ఇరుగుపొరు వారు ఏమంటారో. కొంతమందికి దేవుడి సేవకి రావడం అంటే భయం, అమ్మో దేవుడి సేవకు రావాలా. కొంతమంది దేవుడికి ఇవ్వడం అంటే భయం, దేవుడి పక్షాన ఉండడం అంటే కొంతమందికి భయం. ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే దేవుడి పట్ల భయపడి పాపం చేయకుండా ఉండేవారి గురించి మాట్లాడుతున్న మాట కాదు ఇది. దేవుడి పట్ల దేవుడి పక్షాన లేకుండా లోకానికి భయపడే వారి గురించి మాట్లాడుతున్నాడు. దేవుడి చిత్తానికి